రావు గారి దగ్గరికి వెళ్దాం. రేగిడి లక్ష్మణరావు గారు సరే ఎటు చేసి చూసినా కూడా ఏంటంటే జనసేనకి అన్ని వైపుల నుంచి ప్రమాదం ఉన్నట్టుంది. ఒకవైపు ఏమో మీ పొత్తులా తేలవు, మీరు ఎవరితో ఉన్నారో తెలియదు, కాసేపు తెలుగుదేశం ఉన్నట్టు అనిపిస్తుంటుంది, మళ్ళీ తెల్లారి పొద్దున్న లేచి మీ పార్టీ అదే బీజేపీ అధ్యక్షురాలేమో జనసేన మాతోనే ఉంది అని చెబుతుంటారు. ఇవన్నీ ఈ ప్రమాదాల నుంచి, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడే లోపలే ఈ ప్రాక్సీ పార్టీలు వచ్చేస్తాయి. ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు, ఇందాక ఆయన అన్నట్టు పౌండ్రక వాసుదేవుడు లాగా అటు శంఖం చక్రం కిరీటం అన్నీ పెట్టేసుకుని ఇంకోటి వస్తాడు. ఏంటండి 10 ఏళ్ల పార్టీకి ఇంకా ఈ బాలారిష్టాలు ఏంటి? మీరు ఆ వయసు దాటిపోయింది, 5-6 ఏళ్ళ లోపల ఉంటాయి బాలారిష్టాలు. 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీకు ఇంకా మీకు క్లారిటీ లేకపోవడంలో వస్తున్న సమస్య మీకు ఇది? వాసుదేవన్ గారు, మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఎందుకంటే ఎన్ని జిరాక్స్లు వచ్చినా ఒరిజినల్ ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారు అనే ఒరిజినాలిటీ మిగతా అన్ని డూప్లికేట్. ప్రజలందరూ తెలుసు ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో అనేది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. మాకు ఎటువంటి మీరు చెప్పిన విధంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పొత్తు అనేది ఎవరితో అనేది చాలా క్లియర్గా మేము ఉన్నాం, ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, మేము ఏదైతే మరి బీజేపీ పార్టీతో మేము సన్నిహితం అలాగే పొత్తుతో మెలిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మరి అక్రమ అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మన రాజమండ్రి వెళ్ళి మరి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత జనసేన టీడీపీ కలిసి మరి 2024లో ఎలక్షన్కి వెళ్తాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం, మరి పొత్తే విధానం ఖచ్చితంగా ఇది చాలా క్లియర్ అండి. మేమైతే జనసేన టీడీపీ పక్కాగా రేపు 2024లో సంకీర్ణ ప్రభుత్వం స్థాపించడానికి మేము వెళ్తా ఉన్నాం. మాతో పాటుగా బీజేపీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎన్డీలో ఇది కూడా ఒక భాగం అవుతుందని మేమైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇందులో ఎక్కడ కూడా ఎటువంటి డౌట్ లేదు, చాలా క్లియర్గా ఉంది. జనసేన పార్టీ చాలా క్లియర్గా ఉంది. జనసేన పార్టీ క్యాడర్ కానీ టీడీపీ క్యాడర్ కానీ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున జనసేన టీడీపీ పొత్తుని బ్రహ్మరథం పెడతా ఉన్నారండి. ప్రజలు ఎక్కడ చూస్తే గ్రౌండ్ లెవెల్లో కానీ, రూరల్ ఏరియా కానీ, అలాగే అర్బన్ ఏరియాలో కానీ ఎక్కడ చూసినా మా యొక్క పొత్తుకి చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి ఐప్యాక్ టీంతో మా మీద లేనుకోనటువంటి దుష్ప్రచారం చేపిస్తూ ఉన్నారు. ఆయన డే 1 నుంచి ఎప్పుడైతే మా పొత్తు మొదలైందో అప్పటి నుంచే ఈ పొత్తు సఫలీకృతం అవ్వకూడదు, విఫలం అవ్వాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా చల్లలేదు. కాబట్టి ఈ రోజున ఏదో రకంగా ప్రజల్లో నెగిటివ్ గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ దీనికి తలగ్గే ప్రసక్తే లేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. రైట్ లక్ష్మణరావు గారు, ఒకసారి రాజేష్ గారు మీరే మాట్లాడుతున్నారు కానీ చిన్న ప్రశ్న, మీరే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీతో మేము ఉన్నామంటారు, బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు మాతోనే ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నారంటే ఏదైతే ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని మేము చేర్చుకోవటం కోసం చంద్రబాబు నాయుడు కోసం వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఇండియా కూటమి అంటే బీజేపీకి వ్యతిరేకమే కదా, మీరు ఇండియా కూటమి వైపు ఉంటారా బీజేపీ వైపు ఉంటారా? శ్రీనివాస రెడ్డి గారు తప్పండి. ఎందుకంటే ఎక్కడైతే మరి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బయటకు వచ్చిన తర్వాత ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది గౌరవప్రదముగా మాత్రమే కలిసాము, దీనిపైన ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు, దయచేసి దీన్ని మీరు రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన చెప్పగానే చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని మీకు అనుకూలంగా మీరు మార్చుకున్నారా తప్ప ఎక్కడ మీరు అనే విధానికి స్టేట్మెంట్ అయితే ఎక్కడ ఆయన ఇవ్వలేదు. దయచేసి మీరు ఆ రకంగా దీన్ని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మీరు తీసుకెళ్ళద్దు. ఎందుకంటే తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలన్నా, అబద్ధాన్ని నిజాల్లో చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని మీ వైఎస్ఆర్ పార్టీ యొక్క అధికార ప్రతినిధులు, నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పుణుకుపుచ్చుకున్నారు. కాబట్టి అబద్ధాన్ని నిజంలాగా మాట్లాడటం మీకే చెల్లింది. ఎందుకంటే ఆ అబద్ధాన్ని నిజంగా చెప్పడం వల్లే కదా ఈ రోజున ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇచ్చారని ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క ఆ దళిత సంఘాలలో కానీ, అలాగే మరి ఎవరైతే మరి నిరుద్యోగులు కానీ, ఈ ఇక్కడ ఉన్నటువంటి మరి రైతులు కానీ వీళ్ళందరినీ కూడా గుర్తులు కుడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.
తన హామీలు ఏమి ఇచ్చాడు పాదయాత్రలో, ఇప్పుడు ఏం అమలు చేస్తా ఉన్నాడు? ఎవరు ఓట్లేస్తున్నారు సార్? మీకు వైనాట్ 175 అన్నారు కదా, 175 ఎలాగొస్తే మీకు ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు చూస్తే ఈ రాష్ట్రంలో 2 లక్షల పైగానే ఉన్నారు, వాళ్ళ మీకు ఓట్లేరు. ఆశా వర్కర్లు 1 లక్ష పైగా ఉన్నారు, వాళ్ళ మీకు ఓట్లేరు. నిరుద్యోగులు చూస్తే సంవత్సరానికి 5 లక్షల మంది చదువుకునే మరి ఆ యువకులు కూడా బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళు మీకు ఓట్లేరు. రైతులు కూడా మీకు ఓట్లేరు. ఏ వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ కూడా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఓట్లేరు. ఎవరు మీకు ఓట్లు వేస్తారు? గేరగా మీరు 175 మరి మీకు సీట్లు వస్తాయంటే మీరు ఏదైతే మరి పంచాయతీల్లో 500 ఓట్లు, కార్పొరేషన్ సెక్టర్ లో ఉన్నటువంటి 300 ఓట్లు, అలాగే నియోజకవర్గ స్థాయికి వస్తుంటే లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆయన మాట్లాడియండి. మీరు అడిగారు కదా లక్ష్మణరావు గారు మీరు బోల్డ్ అని చెప్పారు, ఆయన మాట్లాడియండి. శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు ఏదో అడిగారు కదా, ఆయన మీరు చెప్పే భయాలు మాకుంటే మేము ఈ స్థానభ్రంశాలు కొందరికి పిలిపించి మీకు సీట్లు లేవని మేము చెప్తామండి. మేము సీట్లు లేవని చెప్పిన వాళ్ళు ఎదుగో వచ్చేస్తున్నారు, పోలోమని వచ్చేస్తున్నారు, 40 మంది టచ్ లో ఉన్నారు నాతో అంటాడు ఒక పార్టీ నాయకుడు. మీరేమో ఇదిగో ఏదో ఒక ఆయన ఒక వైసీపీని కొద్దిగా విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే జనసేనలో చేరిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఏమి పోలోమని సరే మీరు చెప్పిన నిజమైతే లక్ష్మణరావు గారు ఆయన చెప్పనండి. లక్ష్మణరావు గారు ఆయన చెప్పనండి. మీరు మాట్లాడినంతసేపు నేను సైలెంట్ గా విన్నాను. మీరు చెప్పిందే నిజమైతే ఎవరైనా వ్యక్తిగతంగా వాసుదేవన్ గారైనా శ్రీనివాస్ రెడ్డి